పట్టణంలోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తి భావాన్ని పెంపొందించేలా దేవాలయం అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. ఇక తెలంగాణ ప్రజలపై అమ్మవారి దయ ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారని తెలిపారు. ఉద్ఘాటన అప్పుడు రావడం జరిగింది. దాని తర్వాత పార్టీ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా వరంగల్కు రావడం జరిగింది. ఈరోజు భద్రకాళి దేవాలయంలో ఆ అమ్మవారిని దర్శించి ఆ కార్యక్రమాలకి ఇక్కడి నుంచి ఆ దేవి ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని వచ్చారు. భద్రకాళి ఒక దయ మన తెలంగాణ ప్రజలపైన, వరంగల్ ప్రజలపైన, మనందరిపైన ఉండాలి, అందరూ సామాన్యంగా ఉండాలి అని చెప్పేసి మరి ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. భద్రకాళి ఒక దేవాలయంలో అనేకమైనటువంటి వసతులు, అదేవిధంగా ఫెసిలిటీస్ చాలా పెరిగిన విషయాన్ని ఇప్పుడే ప్రధానాచార్యగా చెప్తా ఉన్నారు. చాలా వరకు ఇక్కడ పనులు జరిగినాయి, మంచి పనులు జరిగినాయి. అయితే దేవాలయాలు మనము ఇక్కడ వస్తే భక్తి భావం కలిగించేటటువంటి ఒక వాతావరణం ఉన్నది. గతంలో కూడా పెద్ద పెద్ద చాలామంది వచ్చినారు. మోదీ గారు వచ్చారు ముఖ్యంగా. కాబట్టి మోదీ గారు వచ్చినటువంటి ఒక దేవాలయం ఇది. మరి మోదీ గారు కూడా దేశ ఒక ప్రజల శ్రేయ కోరే వ్యక్తి. కాబట్టి భగవంతుడు కూడా అందరికీ భద్రకాళి దేవత అందరికీ మన అనుగ్రహం ఉండాలని చెప్పేసి కూడా, తెలంగాణ ప్రజలు ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తాను.